హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన టీం 7 ఇయర్స్ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్న రష్మిక, డియర్ స్టూడెంట్స్ అంటున్న నయనతార, కూలీ సినిమా రెమ్యునరేషన్ రివీల్ చేసిన ఆమిర్ ఖాన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఓజీ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. లేటెస్ట్ గా కణ్మణి అంటూ ప్రియాంక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసింది టీం. రజనీకాంత్ 74 ఏళ్ల వయసులో కూడా ఇంకా సాలిడ్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. ఇంకా ఫిట్ గా కనిపిస్తున్న రజనీకాంత్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేశారు. విజయ్ దేవరకొండతో ఫోటోలు పోస్ట్ చేసింది రష్మిక. విజయ్ రష్మిక కాంబినేషన్ లో 7 ఏళ్ల క్రితం వచ్చిన గీత గోవిందం యానివర్సరీ అంటూ ఫోటోలు పోస్ట్ చేసింది రష్మిక. నయనతార అప్కమింగ్ మూవీ టీజర్ రిలీజ్ చేసింది. నివిన్ పోలీ నయనతార కాంబినేషన్ లో రిలీజ్ అయిన డియర్ స్టూడెంట్ టీజర్ ఆకట్టుకుంటోంది. రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ మూవీలో గెస్ట్ రోల్ చేశారు ఆమిర్ ఖాన్. ఈ రోల్ కోసం ఆమిర్ ఖాన్ 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారన్న వార్తలు నిజం కాదని, అసలు ఈ సినిమాకి పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని, రజనీ మీద ప్రేమతోనే కూలీ మూవీ చేశారని రివీల్ చేశారు ఆమిర్ ఖాన్. మదరాసి మూవీ గజనీలా ఉంటుందంటున్నారు మురుగుదాస్. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న మదరాసి మూవీ గజనీ సినిమాలా లవ్ కోసం జరిగే యాక్షన్ మూవీయే అంటూ స్టోరీ హింట్ ఇచ్చారు డైరెక్టర్ మురుగుదాస్. కశ్మీర్ ఫైల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న బెంగాల్ ఫైల్స్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసింది టీం.